హాయ్ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అల్మన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీక్లో రిలీజ్ అవబోతున్న థియేట్రికల్ అండ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ అయితే తీసుకొని వచ్చేసాను. సో వీడియో వచ్చేసి లాస్ట్ చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మనకు ఓటీటీలో వచ్చేసి చాలా తెలుగు మూవీస్ అయితే ఉన్నాయి. సో వీడియో వచ్చేసి చాలా ఎక్సైటింగ్ అయితే ఉండబోతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే రీచ్ అనేది చాలా తక్కువగా ఉంది, మీకు వీలైనంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేసినట్లయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకోసం నేను ఇలాంటి అవుట్పుట్స్ తెస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీక్లో థియేటర్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 గొర్రె పురాణం. గొర్రె మీద కేసు ఏంటి, కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది కదా. సో మూవీలో మనకు సుహాస్ గారు కూడా ఉన్నారు కాబట్టి స్టోరీ లైన్ నుండి మనం కొంచెం ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 20కి అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2 పైలం పిల్లగా. ఫ్రెండ్స్, ఈ మూవీ రన్ టైం వచ్చేసి మనకు 2 hours 5 minutes అండ్ కేటగిరీ వచ్చేసి కామెడీ డ్రామా. అండ్ ఈ మూవీకి వచ్చేసి యూఏ అయితే ఇచ్చున్నారు. అండ్ ఈ మూవీ కూడా మనకు థియేటర్లో సెప్టెంబర్ 20కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3 యుద్ర. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకు హిందీ మూవీ. ట్రైలర్ వచ్చేసి ఫుల్ ఆఫ్ యాక్షన్గా అయితే ఉంది, బ్రూటాలిటీ అయితే వేరే లెవెల్లో ఉంది. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 21 minutes అండ్ యూఏ అయితే ఇచ్చున్నారు. ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 20కి మనకు థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 4 కహా షురు కహా ఖతం. ఫ్రెండ్స్, ఇది కూడా హిందీ మూవీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 46 minutes అండ్ ఈ మూవీ కేటగిరీ వచ్చేసి కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అండ్ యూఏ అయితే ఇచ్చున్నారు. ఈ మూవీ కూడా మనకు సెప్టెంబర్ 20కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 5 మనకు రిలీజ్ అనేవి 2 మూవీస్ అయితే చేస్తున్నారు. ఒకటి వచ్చేసి బొమ్మరిల్లు అండ్ ఇంకోటి వచ్చేసి మనకు జర్నీ మూవీ. సో మీరు ఏ మూవీకి పోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేనైతే బొమ్మరిల్లు పోయేసి ఇంకోసారి థియేటర్లో అయితే చూస్తాను. సో ఇంకా జర్నీ చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ 2 మూవీస్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 21st అనేది మనకు థియేటర్లో అనేది రిలీజ్ అయితే చేస్తారు. సో మీరు ఏ మూవీకి పోతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. నెంబర్ 6 కదైసి ఉలగపూర్. ఫ్రెండ్స్, ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes అండ్ కేటగిరీ వచ్చేసి సైఫై అడ్వెంచర్ అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 20కి వచ్చేసి ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 7 హైడ్ అండ్ సిక్. ఫ్రెండ్స్, ఈ మూవీ రన్ టైం వచ్చేసి మనకు 2 hours 16 minutes అండ్ కేటగిరీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండ్ యూఏ అయితే ఇచ్చున్నారు. ఇది వచ్చేసి మనకు తెలుగు మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 20కి ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. ఈ వీక్లో రిలీజ్ అవబోతున్న థియేట్రికల్ మూవీస్ ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకు ఓటీటీలో రిలీజ్ అవబోతున్న ఈ వీక్ లిస్ట్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 తిరగబడరా స్వామి. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి థియేటర్లో అయితే రిలీజ్ చేశారు. సో మేము రివ్యూ కూడా డ్రాప్ చేసాం. సో మూవీ ఎలా ఉంది తెలుసుకోవాలంటే రివ్యూ సెక్షన్లో పోయేసి ఈ రివ్యూ అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 19కి వచ్చేసి ఆ ప్లాట్ఫామ్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడాలనుకుంటే చూసేయండి. నెంబర్ 2 అగతా ఆల్ అలాంగ్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సిరీస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ నుండి వస్తున్న మార్వెల్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ 19th నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చేసి మనకు డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. 2 episodes వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తారు. వీక్లీ 1 episodeగా అయితే మనకు ఎవ్రీ వీక్ అనేది డ్రాప్ చేస్తారు. సో మనకు సెప్టెంబర్ 19th 2 episodes అయితే వస్తాయి. సో చూసి మేము వీలైతే రివ్యూ కూడా డ్రాప్ చేస్తాం. అండ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. నెంబర్ 3 హీస్ 3 daughters. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మూవీ అనమాట. మనకు 2023లో అనేది రిలీజ్ చేశారు థియేటర్స్లో. నవ్వు వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ వచ్చేసి తెలుగు డబ్బింగ్లో అయితే తీసుకురాబోతుంది. సెప్టెంబర్ 20కి వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ ఎంత ఇచ్చారంటే 7.6 అయితే ఇచ్చున్నారు అవుట్ ఆఫ్ 10కి. ఈ మాదిరి రేటింగ్ ఉందంటే మూవీ ఖచ్చితంగా అయితే బాగుంటుంది. సో ఎవరైనా చూడాలనుకుంటే మూవీ అయితే చూసేయండి. సెప్టెంబర్ 20కి వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 స్కిన్స్ సీజన్ 6. ఫ్రెండ్స్, ఈ సిరీస్ గురించి నాకు కొంచెం కూడా ఐడియాలు అయితే లేదు. ఎవరైనా ఈ సిరీస్ గురించి చూసుంటే లేకపోతే ఐడియా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నేను ఖచ్చితంగా చూస్తాను. సో మీరు నాకు రికమెండ్ చేసినట్లయితే ఉంటుంది. సో సిరీస్ అనమాట. సో నాకైతే ఐడియా లేదు, అందుకోసం. బట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పటివరకు మనకు 5 seasons అనేవి మనకు తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాయి. ఎక్కడంటే విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో. నవ్వు వచ్చేసి మనకు 6th season వచ్చేసి మనకు సెప్టెంబర్ 20 నుండి వచ్చేసి మనకు విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో 6th season ఉంది కాబట్టి ఎవరైనా చూసుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, రికమెండ్ చేయండి. బాగుంటే నేను కూడా ట్రై చేస్తాను. నెంబర్ 5 సాలా. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకు ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో సెప్టెంబర్ 20 నుండి వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్.
నెంబర్ 6 మారుతినగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్ గారు వచ్చేసి ఫుల్ ఎనర్జెటిక్గా అయితే ఈ మూవీలో అయితే యాక్ట్ చేశారు. ఆయన ఫన్ జనరేట్ చేశారు. అండ్ మనకు మూవీ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది, దానికైతే ఎలాంటి ఢోకా అయితే ఉండదు. బట్ కొన్ని విషయాల్లో మూవీ కొంచెం స్లోగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మూవీ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 20 నుండి ఆహా ప్లాట్ఫామ్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది. సో థియేటర్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఓటీటీ కాబట్టి ఒక ట్రై ఇచ్చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో. నెంబర్ 7 కాఫీ. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో సెప్టెంబర్ 20 నుండి వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 8 కుక్కు. ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రైలర్ కట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మనకు మూవీ కేటగిరీ వచ్చేసి హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా. సో ఏదో సస్పెన్స్ అయితే కనిపిస్తుంది ట్రైలర్లో అయితే. నవ్వు అయితే ఈ మూవీ వచ్చేసి మనకు వివోడి అనేది రిలీజ్ చేశారు. యాపిల్ టీవీ ప్లస్లో వచ్చేసి మనకు రెంట్ మోడల్ అయితే ఉంది. సో నాకు వచ్చేసి ట్రైలర్ బాగానే అనిపించింది. అండ్ మనకు ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.3 అయితే ఇచ్చున్నారు అవుట్ ఆఫ్ 10కి. సో మూవీ అనేది జస్ట్ ఒకసారి చూడొచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో నేనైతే చూడలేదు, చూసి మీకు రికమెండేషన్కి పనికొస్తుందా లేదా అనేది నేనైతే డిసైడ్ చేస్తాను. అంతలోపు మీరు ఈ మూవీని చూడాలనుకుంటే యాపిల్ టీవీలో అయితే ఉంది రెంట్ మోడల్లో. సో చూసేయండి, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. సో ఇంగ్లీష్ వస్తే ఒక ట్రై అయితే ఇవ్వండి. నెంబర్ 9 బ్లింక్ ట్వైస్. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 40 minutes. సో ఈ మూవీ వచ్చేసి మనకు వివోడి అయితే వచ్చింది, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మనకు వివోడి అనేది యాపిల్ టీవీలో రెంట్ మోడల్ అయితే ఉంది. మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.8 అయితే ఇచ్చినారు అవుట్ ఆఫ్ 10కి. సో మూవీని చూడాలనుకుంటే పోయి చూసేయండి, బట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. నెంబర్ 10 ద పెంగ్విన్. మోస్ట్ యాంటిసిపేటెడ్ సిరీస్ ఫ్రెండ్స్. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రతి వారు ఐగర్లీ వెయిట్ చేస్తున్న సిరీస్ ఏమైనా ఉంది అంటే ఇదే. ఎందుకంటే బ్యాట్మ్యాన్ యూనివర్స్ నుండి మనకు విలన్ మీద ఈ సిరీస్ అయితే ఉండబోతుంది. అండ్ చాలా అంటే చాలా హోప్ అయితే ఉంది ఈ సిరీస్ మీద. అండ్ మనకు ఈ సిరీస్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో కూడా అయితే రాబోతుంది. మనకు జియో సినిమాస్ వారు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే తీసుకురాబోతున్నారు. ఎప్పుడంటే సీజన్ 1 వచ్చేసి మనకు సెప్టెంబర్ 20 నుండి వచ్చేసి మనకు డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. మనకు వీక్లీ 1 ఎపిసోడ్ రిలీజ్ చేస్తారా లేకపోతే అన్నీ ఒక్కసారిగా అయితే రిలీజ్ చేస్తారా తెలియదు. బట్ ఎన్ని రిలీజ్ చేసినా కానీ ఈ సిరీస్ అయితే నేనైతే ఖచ్చితంగా అయితే మిస్ చేయను. అండ్ మీరు కూడా మిస్ చేయకండి ఫ్రెండ్స్, తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా జియో సినిమాస్లో సెప్టెంబర్ 20కి చూసేయండి. నెంబర్ 11 జో తేరా హే ఓ మేరా హే. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హిందీ మూవీ. మనకు జియో సినిమాస్లో ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 20 నుండి అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 12 ఈవిల్ డెడ్ రైజ్. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 21 నుండి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాడ్ చేస్తారా, అలానే హిందీ తెలుగు కూడా యాడ్ చేస్తారా అయితే తెలియదు. బట్ ఇంగ్లీష్ అయితే కన్ఫర్మ్, బట్ హిందీ తెలుగు కానీ మనకు కన్ఫర్మ్ చేసినట్లయితే అది గుడ్ న్యూసే. బట్ ఇదైతే అఫీషియల్ కాదు, జస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది కూడా రావచ్చని. నెంబర్ 13 ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్. అండ్ ఇది వచ్చేసి మనకు మిస్టరీ అండ్ అలానే సర్వైవల్ డ్రామా మీద అయితే ఉండబోతుంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 20 నుండి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్లో. నెంబర్ 14 తలై వెట్టియన్ పాలయం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పంచాయత్ అఫీషియల్ రీమేక్ అనమాట. సో తమిళ్ వర్షన్ అనమాట. అండ్ మనకు ఇది వచ్చేసి సెప్టెంబర్ 20 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. మనకు తెలుగులో కూడా రీమేక్ అయితే చేస్తున్నారు, దానికైతే టైం పట్టద్ది. సో అది వచ్చినప్పుడు మనం దాంట్లో చూసుకుందాం. నెంబర్ 15 షోషానా. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థ్రిల్లర్ డ్రామా మీద అయితే ఉండబోతుంది. ఈ మూవీ వచ్చేసి మనకు 2023లో అయితే రిలీజ్ చేశారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours అనమాట. అండ్ మనకు ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.3 అయితే ఇచ్చున్నారు అవుట్ ఆఫ్ 10కి. ఇది వచ్చేసి మనకు బుక్ మై షో వాళ్ళు అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ 20 నుండి వచ్చేసి మనకు బుక్ మై షోలో తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 16 మాన్స్టర్స్ ద లైల్ అండ్ ఎరిక్ మెనిండెస్ స్టోరీ. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు సిరీస్ అనమాట. సైకలాజికల్ అండ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద అయితే ఈ సిరీస్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 19 నుండి వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ సిరీస్ అనేది రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 17 సోపత్తులు. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 19 నుండి ఈటీవీలో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. నెంబర్ 18 డోపమిన్ ఎట్ 222. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు సింప్లీ సౌత్ ప్లాట్ఫామ్లో వచ్చేసి 20 నుండి వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. నెంబర్ 19 తాంగలాన్. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను కదా, విక్రమ్ గారు గాడ్ ఆఫ్ యాక్ట్రెస్.
ఆయన ఏ పాత్ర వేసినా కానీ దాంట్లో లీనమైపోతారు. సో ఆయన క్యారెక్టరైజేషన్ కోసమైనా ఈ మూవీ అయితే చూడండి. మనకు ఫస్ట్ హాఫ్ అనేది పీక్స్ లెవెల్లో ఉంటుంది, మనకు సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. అండ్ కాన్సెప్ట్ కానీ ఆ మైథలాజికల్ స్టోరీ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఓటీటీలో ఇంకోసారి ఖచ్చితంగా అయితే చూస్తాను. సో ఎవరైనా ఈ మూవీ థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. చియాన్ విక్రమ్ గారి ఆయన యాక్టింగ్ కోసమైనా మూవీ అయితే ఖచ్చితంగా అయితే చూడాలి. ఈ మూవీ మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. కాన్సెప్ట్ బాగుంది అండ్ మనకు ఆ మైథలాజికల్ స్టోరీ ఉంటుంది ఆయన గ్రాండ్ ఫాదర్ది, అది కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో అందుకోసం మూవీ అయితే మీరైతే ఓటీటీలో అయితే మిస్ కాకండి. మనకు September 20 నుండి వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. మనకు మల్టిపుల్ లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో September 20 ఖచ్చితంగా ఈ మూవీని వచ్చేసి చూసేయండి. నెంబర్ 20 మినీ ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మనకు 10th కోటాలో September 20 నుండి వచ్చేసి మనకు డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. అండ్ నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. IMDb రేటింగ్ వచ్చేసి 1.3K మెంబర్స్ వచ్చేసి మనకు 9.2 అయితే ఇచ్చున్నారు అవుట్ ఆఫ్ 10కి. సో ఆ మాదిరిలో ఈ మూవీ ఉందా అంటే నాకు తెలియదు. ఎవరైనా మూవీ చూసుంటే నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి అన్న మూవీ ఎక్సలెంట్గా ఉందన్న అని. నేను కూడా ఓటీటీలో రిలీజ్ అవ్వగానే నేను కూడా ఈ మూవీని అయితే చూస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఓటీటీలో రిలీజ్ అవబోతున్న మూవీస్ అన్ని నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.